హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాను కదండి మేము హైదరాబాద్ వచ్చామని. అక్కడ నుంచి తర్వాత ఇంకా మాకేం మూసుకోవట్లేదు అనేసి చార్మినార్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాం కదా. వాళ్ళైతే కారులో పంపించారు మమ్మల్ని. వచ్చేటప్పుడు మేము వచ్చేస్తాంలే, మేము అవన్నీ చూసినప్పుడు టైం అవుతుంది కదా అనేసి అంటే సరే అని మాకైతే కారు పంపించారు. మేమైతే ఇప్పుడు చార్మినార్కి వచ్చాము. దారిలో చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా లేట్ అయింది. దగ్గరే అయినా సరే ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంట. ఇంకా చార్మినార్ దగ్గర అయితే గాజులు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాయి. గాజులు చెప్తూ ఉంటారు కదా అందరూ, చార్మినార్ దగ్గర గాజులు ఫేమస్ అని. చాలా బాగున్నాయి గాజులు. అయితే వచ్చేటప్పుడు తీసుకుందాం అనేసి ఇంకా మేము ఎదురుకైతే వెళ్తున్నాం. చార్మినార్కి ఎదురుకి వెళ్ళాలి. ఇంకాను అదిగో ఎదురుగుండా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా నైట్ అంతా ప్రయాణం చేసి మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి మేమైతే ఇక్కడికి అయితే వచ్చాము. మళ్ళీ తర్వాత హైదరాబాద్ ఎప్పుడుకో వస్తాం, తెలియదు ఎప్పుడు వస్తాం అన్నది. అందుకనేసి ఇంకా ఎలాగో వచ్చాం కదా అనేసి ఇంకా నిద్ర లేకపోయినా కానీ మేమైతే వచ్చాము. పిల్లలు అయితే పడుకున్నారు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు బస్సులో అయితే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నిద్ర రాలేదు, అసలు ఎవరికి నిద్ర పట్టలేదు బస్సులో. అయినా కూడా మేము చార్మినార్ దగ్గర ఇక్కడ చూడాలనేసి వచ్చాము. ఇక్కడ చూడండి, అద్దాలతో తయారు చేశారు, గోడకు తగిలించుకుంటే అందంగా ఉంటాయి. ఇక్కడ మేము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. వెళ్తూనే వీడియో తీసుకుంటున్నాము. ఇక్కడ జనం చాలామంది ఉండడం వల్ల పిల్లలు ఎవరైనా పెద్దోళ్ళైనా తప్పుకుపోతారు. మాకు అసలే కొత్త కదా, ఇంకా పిల్లల్ని అసలు చేయి వదలకుండానే ఉన్నాము. అసలు మా ఆయన వీడియో తీస్తుంటే మా తమ్ముడు నేను చెరుకోగలు చేయించుకొని అయితే తిరుగుతున్నాము. ఇక్కడ చార్మినార్ మొత్తం పడేలా ఫోటో అయితే దిగుతున్నాం. పైకి ఎక్కుదామని అనుకున్నాము. ఇంకా ఇదంతా ఫస్ట్ తిరిగిన తర్వాత అప్పుడు ఎక్కుదామని అనుకుంటున్నాము. ఇక్కడ ప్రతిదీ అమ్ముతూనే ఉన్నారు ఏదో. ఇక్కడ చార్మినార్ లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలంట. పైకి వెళ్ళడానికి పైకి అయితే వెళ్ళనివ్వట్లేదంట. లోపల మట్టుకు కూర్చోవడానికి ఫోటోలు తీసుకోవడానికి అయితే టికెట్ తీసుకోవాలని చెప్పారు. జార్జ్ గడేమో ఇక్కడ ఎత్తుకొని తిప్పమన్నాడు. నేనేమో ఎత్తుకోలేకపోతున్నాను అన్నాను. ఎందుకంటే అందరూ రాత్రి అంతా నీరసాలు వచ్చేసి ఉన్నాయి. పైగా ఏదో చూడాలి కదా అన్నట్టు వచ్చాను తప్ప అందరికీ నీరసంగానే ఉంది నిద్ర లేక. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇవి అయితే ప్లాస్టిక్ పువ్వులు. ఇక్కడ వచ్చేసి డబ్బులు అనమాట, పాత డబ్బులు. ఇవి పాతకాలపు డబ్బులు. ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కాయిన్స్ అన్నీ అమ్ముతున్నారు, పాతకాలంలో ఉన్న కాయిన్స్. మనకు తెలియని డబ్బులు కూడా ఉన్నాయి ఇందులోను. ఇంకా తర్వాత చార్మినార్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా పెళ్ళికి బయలుదేరిపోయి వెళ్తున్నాం. ఇంకా పెళ్ళికి నైట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాము. తర్వాత ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళకి మాకు ఒకటే రూమ్ ఇచ్చారని చెప్పాం కదా. తర్వాత ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. ఆ నైట్ అక్కడ ఉన్న తర్వాత పొద్దున్నైతే వెళ్ళిపోయారు మాతో వచ్చిన వాళ్ళు. మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము, అంటే మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకో 2 days ఉండి వెళ్తాము. సరే కదా వీడియో తీద్దాం, చూపిందాం అసలే అనేసి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. మేమైతే తర్వాత ఇక వేరే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే తీసుకెళ్ళమనేసి అన్నాము. సర్లే అనేసి బయలుదేరారు. పిల్లలు రెడీ అయ్యి చూస్తున్నారు. ఇక్కడైతే మబ్బు వేసేసిన వర్షం వచ్చేలా ఉంది. పిల్లలతో వెళ్ళడం కదా, ఇబ్బంది పడతామని ఆలోచిస్తున్నాము. ఇంకా సరే అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళైతే ఇంకా రెడీ అయిపోయి బయట కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంక ఈ అక్క తమ్ముళ్ళు వెళ్దామా వద్దా అని ఆలోచించుకునే లోపు నాకైతే నిద్ర వచ్చేస్తుందని నేను రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. ఇంకా నైట్ అయితే అలా గడిచిపోయింది. మార్నింగ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా ఆయన పక్కన వేరే వాళ్ళు ఎవరో అనుకోకండి, నేనే. మా వదిన అయితే ఇలా రెడీ చేసింది. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇంకా మేమైతే కారులో ఉన్నాము. కారులో ఉండి వీడియో అయితే తీస్తున్నాడు. మా ఆయన బలవంతంగా తీస్తున్నాడు. నాకైతే వీడియో తీయడం కూడా నాకు ఇష్టం అవ్వలేదు. కొత్తగా ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడైతే మేము కారులో నుంచి అయితే వీడియో తీస్తున్నాము. తెలంగాణ సచివాలయం అంట ఇదైతే. మేము కారులో నుంచే వీడియో తీస్తున్నాము, అందుకే కొంచెం క్లారిటీగా కనిపించదు. లోపలికి వెళ్ళిన తర్వాత
కొంచెం దగ్గరలో నుంచి అయితే చూపిస్తాము. ఇదిగోండి ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఎంట్రన్స్లో అనమాట టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. మేమైతే టికెట్ తీసుకొని వెళ్తున్నాం లోపలికి. ఇంకా ఇక్కడ జాయిగా వెళ్తాము. అక్కడ నంది బొమ్మ దగ్గర కట్ట ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలాసేపు ఫొటోస్ తీసుకొని స్లోగా అయితే వెళ్ళాము. ఇక్కడైతే పిల్లల్ని ఫోటో తీస్తున్నాము. ఇప్పుడు మేము ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాము. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. చాలా పెద్దగా ఉంది. మేమైతే ఇది గార్డెన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి టైం ఉంటే వెళ్తాము, లేకపోతే లేదు. ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పిల్లలు ఎక్కడానికి చిన్న చిన్న ట్రైన్లు, బైక్స్ అనేసి లోపల ఉన్నాయంట. అవన్నీ పిల్లల్ని ఎక్కిద్దాం అనేసి మేమైతే టికెట్లు తీసుకున్నాము. అసలు అవి ఎక్కే ఏంటో కూడా తెలియకుండానే టికెట్స్ తీసేసాము. ఎందుకంటే కాంబో టికెట్స్ అని చెప్పారు. కాంబో టికెట్స్ వచ్చేసి అందులో పెద్దోళ్ళు కూడా ఎక్కొచ్చు అనేసి, తక్కువ రేట్ అని చెప్పారు అనేసి ఇంకా అవి ఏంటో చూడకుండానే ఫస్ట్ అయితే మేము టికెట్స్ అయితే తీసేసాము. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే లోపలికి. ఇక్కడ జార్జ్ గడు కోపం ఇచ్చుకున్నాడు. ఎందుకంటే లాలీపాప్ తెచ్చుకున్నాడు, అదైతే కింద పడిపోయిందని పాడేసామనేసి కోపం ఇచ్చుకున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నా పప్పలు కొంటామంటే అప్పుడు ఊరుకున్నాడు అనమాట. అప్పటి వరకు కోపంగానే ఉన్నాడు, రాను నేను అంటున్నాడు. ఇక్కడైతే మేము స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఖాళీగానే ఉంది కదా అనేసి. ఇంకా పిల్లల చేతులు కూడా వదిలేస్తే వాళ్ళే వెళ్ళారు ఇంకా స్లోగా నడుచుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కాంబో టికెట్స్ అయితే తీసుకున్నాం మేము అందరమును. పిల్లల్ని అవి చెప్పాను కదా బొమ్మలు ఎక్కిద్దామని, ట్రైన్ అలాంటివి ఎక్కిద్దాం అనుకున్నాం. ఇంకో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల బైక్స్, ఇంకా కొలంబస్ అవి చాలా ఉన్నాయి. మేమైతే అవన్నీ ఎక్స్పెక్ట్ చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఒక షాక్ అయితే తగిలింది. ఎందుకంటే చెప్తాను, ఎదరికి వెళ్ళిన తర్వాత వీళ్ళైతే ముందే వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా బొమ్మలు చూసుకుంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా అయ్యే ఎక్కొచ్చాను వీళ్ళు అనుకున్నారు. మేము కూడా అలాంటివి అనుకున్నాము. చూడకుండానే టికెట్స్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా. ఇవేం చూడలేదు ఫస్ట్, తక్కువ రేట్ కదా అనేసి తీసేసుకున్నాం టికెట్స్ వచ్చేసి. ఇంకో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్టు లోపల నుంచి వెళ్ళాలని అతనైతే చెప్తున్నారు. తర్వాత పిల్లల్ని అయితే ఎత్తుకోమని చెప్పారు. మేమైతే మామూలుగానే ఉంటుంది కదా నడిపించి వేస్తాంలే అన్నట్టు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూడండి బెదరాత తీసుకెళ్ళట్టుంది ఇందులోకి. జడ్జి ఎలాగుంది ఎలాగుంది? ఇందులో కూడా భయపడి ఉన్నాయా చూడండి. అండర్ వాటర్ అంటే ఏం కాదు. రండి. ఫస్ట్ ఒకసారి ఇంక బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్లు అయితే మారిపోయినాయి. మేము మామూలుగా ఏదో ఉంటుంది అనుకుని వెళ్తే అది చూస్తేనేమో దెయ్యాలును కేకలు అరుపులు అయింది. చీకటి గదిలో మామూలుగా దెయ్యాలు ఉన్నట్టు ఆ బొమ్మలన్నీ పెట్టి అరుపులు కట్ట పెట్టారు అందులోను. అందరూ అయితే చాలా భయపడిపోయారు. పిల్లలు భయపడిపోయారు, మేము భయపడిపోయాము. ఇందులో మొత్తం అంతా చీకటిగానే ఉంది. కాంబో టికెట్స్ అయితే అక్కడితో అయిపోయినాయి. ఇంక తర్వాత అలాగా కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత ఎదురుకు వచ్చినప్పటికి ఇక్కడ చూసారు పెద్ద పెద్ద బాల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో అయితే లోపల పిల్లల్ని ఎక్కిచ్చేసి అందులో గాలి కొట్టేసి పైన జిప్ అయితే పెట్టేస్తున్నారు. నీటిలో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు అందులోను. ఈ బుడ్డోడైతే ఇంక ఆడినంతసేపు ఆడాడు, తర్వాత ఇంక భయపడిపోయి ఏడ్చేసాడు. ఇంకా తీసేయమని ఏడ్చేస్తున్నాడు. ఇక్కడ కొంతసేపు ఇలాగ వీడియోలు కట్ తీసుకున్న తర్వాత ఎదురుకి వెళ్ళి వీళ్ళు కూడా పిల్లలు కూడా భయపడిపోయారు కదా అనేసి వీళ్ళకి కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుందని ఇక్కడ
టికెట్స్ అయితే తీసి లోపలికి అయితే పంపించాము ఆడుకోవడానికి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఆడుకుంటున్నారు 2 ముగ్గురు. మేమైతే కొంచెంసేపు కూర్చున్నాం పక్కన. అటు 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 నుంచిరా ఏమవుదరా కలికి షర్ట్ కింద క్లాక్ రే హ్యాపీ జాదు ఏమవుదు వచ్చాయి రే కలికి చూడు జారు జారు ఏమవుదు నేను ఉన్నాను కదా జారు హ్యాపీ అట్రా అటువైపు రా అంతే ఏం కాదు. అదిగో తమ్ముడు చూడు అదిగో తమ్ముడు అదిగో తమ్ముడు చూడు అంతే ఏం లేదు. రా తమ్ముడు వచ్చాడా సిగ్గులేనాడా వచ్చాయి ఏమాదు ఒకసారి వస్తే వచ్చేస్తావు ఏమాదు రా జారు అంతే. స్పీడ్గా ఎక్కాలి టైం అయిపోతుంది స్పీడ్గా ఎక్కి ఆడుకో స్పీడ్గా జాజు వెనకాల వద్దు డబ్బులు వెళ్తుంది ఒకళ్ళు పక్కన ఒక పక్కన హ్యాపీ ఆ పక్క కూడా అది కూడా దూరదు ఆ పక్క వెళ్ళి ఎక్కాలి స్పీడ్గా రా స్పీడ్గా జారాజా జాజిగడు చూడు ధైర్యం వచ్చేసింది అడికి కలికి ఓ కలికి గడికి అలవాటు అన్నట్టుంది. ఎక్కు ఎక్కాలి హ్యాపీరా స్పీడ్గా అంతే. ఆక్కో జాజిగడు చూడు ఎలాగొస్తున్నాడు అదిగో చూడు జాజి చూడు అదిగో జాజి చూడు అదిగో ఎక్కువ స్పీడ్గా జాజి స్పీడ్గా ఎక్కరా స్పీడ్గా ఇంకా కలిగిరా రా హ్యాపీ స్పీడ్గా ఎక్కడ స్పీడ్గా వచ్చాయి అంతే. జాజి వచ్చాయి రావాలి ఎక్కాలి స్పీడ్గా. ఇంకా పిల్లలు ఆడుకున్నాక ఎదురికైతే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి గులాబీ మొక్కలు ఇవి చిన్న గులాబీ మొక్కలు. వీటికైతే చిట్టి గులాబీలు ఉన్నాయి. చిట్టి గులాబీ మొక్కలు ఇవి. ఎదురికి వెళ్ళిన తర్వాత ఏమో బంతి పువ్వుల మొక్కలు ఉన్నాయి. ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారు. పువ్వులు కోస్తే ఫైన్ వేస్తామని చెప్పారు. ఇక్కడ పువ్వులు కోయకూడదంట. ఇవన్నీ బంతి మొక్కలే. ఇంకా ఎదురికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ మధ్యలో చెట్టు కనిపిస్తుంది కదా అదైతే నిజమైన చెట్టు అనుకున్నాను. అది నిజమైన చెట్టు కాదు, ఏదో ప్లాస్టిక్ది ఏదో పెట్టారు అక్కడ చెట్టు లాగా. అది గాలి వేసినప్పుడు మనకైతే ఆ వాటర్ అనేది మీద వచ్చి పడుతుంది. ఏదో మంచు కురిసినట్టు చల్లగాను. మరి వాటర్ అంతా ఒకసారి వచ్చి పడినట్టు కాకుండా కొంచెంగా చిన్న చినుకుల్లాగా వచ్చి పడుతుంది. గాలి వేసినప్పుడల్లా వచ్చేస్తుంది మీదకి. చూసారా ఎంత అందంగా ఉన్నది. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ తీసుకుంటేనే వీడియోస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఆడుతున్నారు పిల్లలకు కూడా చాలా సరదాగా అనిపించింది. చాలా సరదాగా ఎంజాయ్ చేశారు ఇలా వాటర్ దగ్గర పిల్లలు అయితేనే. ఇంకా అలా ఎదురికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొక్కలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఒక స్ప్రింగ్ టైప్లో అయితే మొక్కలను అయితే కట్ చేసి ఇలా చుట్టారనమాట. స్ప్రింగ్ టైప్లో ఉన్నాయి అవి. చాలా అందంగా ఉన్నాయి మొక్కలు కూడాను. ఇంకా ఎదురికి వెళ్ళే కొద్దీ వాటర్ ఫాల్స్ ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. కొంతసేపు తర్వాత ఏమో ఇంకా ఎదురికి వెళ్ళాము కూర్చుందాం కొంతసేపు అనేసి. ఇక్కడైతే పచ్చని గడ్డిలో ఉడతలు అయితే ఆడుతున్నాయి. చాలా చక్కగా ఆడుకుంటున్నాయి. ఇక్కడ చాలా ఉడతలు అయితే ఉన్నాయి. ఈ గడ్డిలో అందంగా ఆడుకుంటున్నాయి. ఆ వాటిని కూడా మేమైతే వీడియో తీసాము. ఇంకా ఆ ఉడతలు చూస్తే చాలాసేపు అయితే అక్కడ నించొని ఉండిపోయాము. నించొని ఉండిపోయిన తర్వాత సర్లే అనేసి కొంతసేపు కూర్చుందాంలే అని అనుకున్నాం. ఈలోపు ఇవి కనిపించినాయి కదా వీటిని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను తెలంగాణ సచివాలయం అని. ఇదేనండి తెలంగాణ సచివాలయం.
ఇందాక మరీ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి అయితే ఇందాక కొంచెం పర్లేదు, బాగానే కనిపిస్తుంది కదా. ఇందాక కార్లో మరీ అంత క్లారిటీగా కనిపించలేదు, అందుకనేసి ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను. ఇంకోండి ఇంకా వీళ్ళు అయితే ఇంకా నించొని చూస్తున్నారు. ఈ పార్కులో అన్ని రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవి అయితే మల్లి మొక్కలు, ఇవన్నీ మల్లి మొక్కలు, ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అక్కడ ఏవో కొత్తగా కనబడుతున్నాయి మొక్కలు చూద్దాం. చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి, గుబ్బరాళ్ళు. ఇగో ఎడారి మొక్కలు, ఇవి కాక్టస్ అంటారు. ఎడారి మొక్కలు బాగా రౌండ్గా ఉన్నాయి. ఇల్లు ముళ్ళు కూడా ఉన్నాయి, ముళ్ళు చెట్టు. అంగా అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ముళ్ళే ఉంది. రాళ్ళు చూడు భలే ఉన్నాయి, కొబ్బరాళ్ళు. ఇక్కడ కూర్చోవడానికి బాగుంది అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ పచ్చని గడ్డలో కూర్చున్నామని ఇంకో పిల్లలు అయితే కూర్చొని ఇక్కడైతే మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళు చల్లగా ఉంది, ఇక్కడ చల్లగా గాలి వేస్తుంది. తర్వాత ఏమో పావురాలు వెళ్తాయి అనేసి వాటిని పట్టుకోవడానికి వెళ్తున్నారు. వాటి పావురాలు పట్టుకుందామని స్లోగా పాక్కుంటూ వెళ్తున్నారు, నడిచి వెళ్తే ఎగిరిపోతాయి అనేసి. తర్వాత ఇంకా ఇలా కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి వీడియో తీస్తే బాగా అనిపిస్తుంది. ఇదంతా మొత్తం అంతా కవర్ అవుతుంది కదా అనేసి ఇదంతా ఒకసారి వీడియో తీసాము. తర్వాత వచ్చేసి చెట్లు వచ్చేసి తాడి చెట్లు, ముంజికాయ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు అని అనుకున్నాను. కానీ అవి కాదు, వీటి కాయలు చూస్తేనేమో ఈ విధంగా ఉన్నాయి. ఈ చెట్లు ఏం చెట్లు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ చెట్లు అయితే తాడి చెట్లు అని అనుకున్నాను, కాయలు చూస్తే ఎలా ఉన్నాయి. ఇవి అయితే తాడి చెట్టు కాదు. కనబడుతుంది గబ్బిలాలు కట్టాలతున్నాయి, ఎందుకు అది నిజమైన చెట్టు కాదు. అదిగో మీకు చెట్టు చూపిస్తాను చూడండి. ఆ చెట్టు మీద గబ్బిలాలు అన్నీ ఉన్నాయి, కానీ అది నిజమైన చెట్టు కాదు. యాపిల్ అదిగో చూడండి చెట్టు అలా డెకరేట్ చేశారు అంతే, అది నిజమైన చెట్టు కాదు. అదిగో చెట్టు మీద నెమలి, ఫ్రూట్స్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇంకా జంతువులు కూడా ఉన్నాయి దాని మీద. ఇంక ఇవన్నీ మల్లె చెట్టులు, మల్లె మొక్కలు. ఇంకా చాలా టైం అయిపోయిందని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ ఎంత అందంగా ఉన్నాయో. ఓ పక్కన మబ్బు వేసేసింది, వర్షం వచ్చేలా ఉంది. మేమైతే ఈరోజు నైట్ బస్సు ఎక్కాలి. ఇంక టైం అయిపోతుందని ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాము. లాస్ట్లో ఇంకా కింద దిగే ముందర ఇదంతా ఒకసారి కవర్ అయ్యేలా ఒక వీడియో తీసేసుకుందాం అనేసి ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాం, మొత్తం అంతా కనిపించేలాగా. తర్వాత వచ్చేసి మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం టైం ఉంటే అన్నాం కదా, టైం అయితే లేదు, ఇంకా సాయంత్రం అయిపోయింది అనేసి ఇంకా ఇక్కడ ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోదాం అనేసి ఇక్కడైతే వీడియో తీసుకొని ఒక ఫోటో అయితే తీసుకున్నాము. లాస్ట్గా ఇంకా మొత్తం అంతా కనిపించేలాగా ఒక వీడియో అయితే తీసేసి ఇంకైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడైతే బస్సుకి వెళ్ళాలి కదా, అందుకు వెళ్ళిపోతున్నాం. నైట్ ఇంటికి వెళ్ళిపోవడానికి బయట బస్సు ఎక్కాము. ఇంకా ఆపేస్తుందని చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాను. నేను పిల్లలు కొనుక్కున్నారు. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత ఆకలేస్తుంది అంటారని వాడు బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తీసుకొని పక్కన పెట్టి వాళ్ళు వేసిన తర్వాత తింటారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళినప్పటికీ తెల్లవారుజాము 5 అవుతుంది. ఇంకా బస్సులోనే కూర్చొని ఈ కవర్లోనే తినేస్తాం. ఇది ఇంకా ఈరోజు